పగబట్టి ఓడగొట్టి ప్రతీకారం తీర్చుకున్నారు. అనుకున్నది సాధించారు. కానీ అధికారంలోకి వచ్చాక ఎవరికి వారే పోతున్నారు. కష్టకాలంలో పార్టీని కాపాడిన వారు ఇప్పుడు తప్పు చేశామనుకుంటున్నారు. కొత్త నేతలను చూసుకొని తమను పక్కన పెడుతున్నారని బయటకొచ్చి బాహాటంగా చెబుతున్నారు. ఇంతకీ ఎక్కడిది పరిస్థితి? ఇంతలోనే ఎందుకు వచ్చింది అంత తేడా? గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో పాలకుర్తి నియోజకవర్గం ఫలితం కోసం రాష్ట్రమంతా ఆసక్తిగా ఎదురుచూసింది. కారణం, అక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసింది మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. 6 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచిన చరిత్ర ఉన్న ఉద్దండ నేతపై 26 ఏళ్ల మహిళ కాంగ్రెస్ నుంచి పోటీ చేయడమే ఆ ఉత్కంఠకు కారణం. అపార అనుభవం ఉన్న నాయకుడిని రాజకీయాల్లోకి కొత్తగా వచ్చిన యువ నాయకురాలు ఓడించడం ఓ సంచలనంగా మారింది. పాలకుర్తిలో ఎర్రబెల్లి దయాకర్ రావుపై 50,000కు పైగా మెజారిటీ ఓట్లతో గెలిచారు 26 ఏళ్ల యశస్విని రెడ్డి. ఆమె విజయం కోసం పార్టీ కార్యకర్తలు ఎంతో కష్టపడ్డారు. 10 ఏళ్లు ఎన్ని ఇబ్బందులు పడ్డా, గత ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా పట్టుదలతో పోరాడి చివరికి అనుకున్నది సాధించారు. కానీ ఆ కష్టం 3 నాళ్ల ముచ్చటగానే మారిందని ఇప్పుడు ఆవేదనకు గురవుతున్నారు. పాలకుర్తిలో అసెంబ్లీ ఎన్నికలకు 6 నెలల ముందు దాకా కాంగ్రెస్ పార్టీకి సరైన నాయకులే లేరని పరిస్థితి. సరిగ్గా ఆ టైంలో ఎన్ఆర్ఐ ఝాన్సీ రెడ్డి అప్పటి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో పాలకుర్తిలో అడుగుపెట్టారు. కొత్త నాయకురాలైన నిఖార్సైన కాంగ్రెస్ కార్యకర్తలంతా కలిసికట్టుగా ముందుకు కదిలారు. ఝాన్సీ రెడ్డికి రాజకీయ ఓనమాలు నేర్పారు. బీఆర్ఎస్ పై ప్రతీకారానికి కంకణం కట్టుకున్నారు. చివరి క్షణంలో ఝాన్సీ రెడ్డి అభ్యర్థిత్వానికి ఇబ్బందులు ఎదురై ఆమె వారసురాలిగా యశస్విని రెడ్డిని తీసుకొచ్చినా కష్టపడి గెలిపించారు. అందరినీ చూసుకుంటానని మాటిచ్చిన ఝాన్సీ రెడ్డి ఇప్పుడు కష్టపడ్డ కాంగ్రెస్ నేతలను పట్టించుకోవడం లేదని పాత కాంగ్రెస్ నేతలు తిరుగుబాటు చేస్తున్నారు. ప్రశ్నించిన నేతలను సస్పెండ్ చేయడం పాలకుర్తిలో హాట్ టాపిక్గా మారింది. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని మాటిచ్చిన ఝాన్సీ రెడ్డి సొంత పార్టీ నేతలను విస్మరిస్తూ ఇతర పార్టీ నేతలను చేర్చుకుని వారికే బాధ్యతలు ఇవ్వడాన్ని కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రశ్నించిన నేతలను పక్కకు పెట్టడం, గట్టిగా అడిగిన నేతలను సస్పెండ్ చేయడంతో పాలకుర్తి కాంగ్రెస్లో వర్గపోరు బయటపడింది. ఝాన్సీ రెడ్డికి అన్నీ తానై వ్యవహరించిన సొంత కుటుంబ సభ్యుడైన తొర్రూరు మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డిని సైతం పక్కకు పెట్టడం తీవ్ర చర్చకు దారితీసింది. తిరుపతి రెడ్డికి బాసటగా సీనియర్ నేతలు హరిప్రసాద్ రావు, కిషోర్ రెడ్డి ఇటీవల మీటింగ్ పెట్టడం సంచలనంగా మారింది. ఝాన్సీ రెడ్డి కార్యకర్తలను విస్మరించడం, పక్కకు పెట్టడం ఇప్పుడు కొత్త కాదంటున్నారు. కోడలు పాలకుర్తి ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కోవర్టుల నెపంతో కష్టపడ్డ నేతలపై వేటు వేశారంటున్నారు. గతంలో దేవరుప్పల మండల అధ్యక్షుడిగా ఉన్న పెద్ది సుదర్శన్ గౌడ్ని తొలగించి కొత్త నేతను పెట్టడంతో పార్టీ పాత నేతలంతా ఏకమై అంబేద్కర్ చౌరస్తాలో ఆందోళనకు దిగారు. అప్పటి నుంచి ఝాన్సీ రెడ్డిపై వ్యతిరేకత మొదలైంది. పాలకుర్తి కాంగ్రెస్లో కీలక నేత అయిన తొర్రూరు మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డిని కూడా ఇటీవల ఝాన్సీ రెడ్డి దూరం పెట్టడంతో ఝాన్సీ రెడ్డికి వ్యతిరేకంగా పార్టీ నేతలు గొంతు విప్పారు. తిరుపతి రెడ్డి ఝాన్సీ రెడ్డికి వరుసకు కొడుకు అవుతారు. బీఆర్ఎస్ నేతలను పార్టీలో చేర్చే విషయంలో వ్యతిరేకించినందుకు సొంత మనిషిని కూడా పక్కన పెట్టిన ఝాన్సీ రెడ్డి తీరును తప్పుపట్టడమే కాకుండా పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ఎర్రబెల్లి దయాకర్ రావు అండ చూసుకుని కాంగ్రెస్ నేతలను ఇబ్బందులకు గురిచేసిన వారినే ఝాన్సీ రెడ్డి చేరదీస్తున్నారని అధికార పార్టీ నేతలు అంటున్నారు. ఎమ్మెల్యే యశస్విని రెడ్డిని పక్కన పెట్టేసి ఝాన్సీ రెడ్డి పెత్తనం చేయడాన్ని పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదేంటని ప్రశ్నించిన నేతలను సస్పెండ్ చేయడమో, పార్టీకి దూరం పెట్టడమో చేస్తుండటంతో ఝాన్సీ రెడ్డిపై తిరుగుబాటు చేస్తున్నారు కాంగ్రెస్ సీనియర్ నేతలు. ఇటీవల ఘటనలతో పాలకుర్తి కాంగ్రెస్లో కల్లోలం ఏర్పడింది. ఝాన్సీ రెడ్డి స్వగ్రామమైన చెర్లపాలెంలో స్థానిక ఎన్నికల సమన్వయ సమావేశం రసాభాసగా మారింది. తిరుగుబాటు చేసిన నేతలు కుర్చీలు విసిరేసి టెంట్లు పీకేశారు. ఇటీవల గుంటూరులో పాత కొత్త నేతలు వేర్వేరుగా సమావేశాలు నిర్వహించడంతో కాంగ్రెస్ వర్గపోరు పీక్కి వెళ్లిందనే చర్చ సాగుతోంది. పాలకుర్తిలో సీనియర్ని ఓడించానని ధీమాతో ఉన్న ఝాన్సీ రెడ్డికి సొంత పార్టీలోని సెగ మొదలైంది. నేతల అసంతృప్తి ఇలాగే కొనసాగితే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి
ఎదురు దెబ్బ తగిలేలా ఉందంటున్నారు. సీనియర్లకు పార్టీ పదవులు ఇవ్వకుండా కనీసం పార్టీ కార్యక్రమాలలో భాగస్వామ్యం లేకుండా చేస్తున్న ఝాన్సీ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని సీనియర్ నేతలు పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారు. మరి పాలకుర్తిలో వర్గపోరును అధిష్టానం ఎలా కట్టడి చేస్తుందో, ఝాన్సీ రెడ్డికి ఎలాంటి సూచనలు చేస్తుందో చూడాలి. అత్తమ్మ ఆధిపత్యాన్ని కాదనలేక సైలెంట్గా ఉంటున్న ఎమ్మెల్యే కోడలైనా ఈ వ్యవహారంలో చొరవ చూపుతుందో లేదో.